ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం అటు జరగండి. జరగాల? అలాగే అలాగే. ఇంకొంచెం. పోనీలేవే, వదిలే. పోనీనా? పర్వాలేదే, అతని గురించి బాగానే ఆలోచిస్తున్నావు. లైన్ వేస్తున్నాడు కదా, అలానే ఉంటుందిలే. ఇదంతా నీకెలా తెలుసు? ఇలాంటప్పుడు వీర్రాజు బావ వస్తే ఇంకా బాగుంటుంది కదా. బానే ఉంటుంది, కానీ అలా ఎందుకన్నావు? సరే సర్లే, ముందు పూజ కానివ్వు. మీ కొత్త జంటలు మాత్రం దృష్టి మళ్లించకుండా మనసులో అమ్మవారినే ధ్యానించాలి. నాగవల్లి, నీ మొగుడికి బొట్టు పెట్టు. నాగవల్లి మొగుడా, నీ పెళ్ళానికి బొట్టు పెట్టు. గంగా, మీరు కూడా బొట్టు పెట్టుకోండి. నీ మొగుడుకు కూడా బొట్టు పెట్టు నాగవల్లి. అబ్బా, ఈ ప్రాసెస్లన్నీ తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. ఆ అమ్మవారికి పూజ చేసి మంచి జరగాలని, ఈ తాళి కలకాలం ఉండాలని కోరుకోండి. నా భర్త నీడే నాకు శ్రీరామ రక్ష. ఆయన బావుండాలి. ఆయన నీడలో మేమంతా చల్లగా ఉండేలా దీవించు. నిండు నూరేళ్లు సుమంగలిగా ఉండాలమ్మా. నా భర్త ఎలాంటి పాపాలు చేయకుండా ఉండాలి. పాపం చేస్తే ఆయుక్షీణమవుతుందంట. సద్బుద్ధితో పాపం చేయకుండా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మనకి సద్బుద్ధి ఎక్కడ? నా బుద్ధి చూపు ఎప్పుడు శ్రీవల్లి మీదే ఉంటాయి. హే బామ్మ, ఏంటిది? ఆ చూపు అటెళ్ళిపోయిందేంటి? చూపు మరల్చినప్పుడు ఇలానే కొడతారు. అంతకెత్తి శ్రీవల్లిని చూడమంటే చూస్తాను, కానీ తన పక్కనుండగా నా దృష్టి ఎటూ చూడదు. వీళ్ళేదో తేడా చేద్దాం అనుకుంటున్నారా? నా మీదైతే ఎలాంటి ప్రయోగం చేయట్లేదు కదా గంగా. ఈ ముసలోళ్లే తేడాగా ఉన్నారు. ఇప్పుడు మంగళహారతి ఇవ్వమ్మా శ్రీవల్లి.
బామా ఏంటిది పదే పదే? చూపు మరల్చకూడదు మనవడా. నాగవల్లి, నీ మొగుడేంటే ఎప్పుడు చూసినా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. చూపు తిప్పకుండా మీరు చూసుకుంటున్నారు కదా బామ్మా. ఎక్కడ చూస్తున్నారు? ఆ అక్షంతులు మొహాన్ని కొడుతున్నారు. అమ్మవారి అక్షంతలు నెత్తి మీద పడితే మంచిదే కదా నాగవల్లి మొగుడా. అక్షింతలనేవి తల మీద చలితే మంచిది, కానీ ఇలా మొహాన్ని కొడితే మంచిదెలా అవుతుంది? ఏ నాగవల్లి, నీ మొగుడికి అక్షంతలు తుడువు. అక్కర్లేదు, ఉండనివ్వండి. అమ్మవారి అక్షంతలు కదా, ఆ అమ్మవారే ఆశీర్వదించారనుకుంటాను. ఆహా, అన్నయ్యని అమ్మవారు కరుణించినట్టున్నారు. అన్నయ్యలో కూడా భక్తి కనిపిస్తుంది. లేకపోతే వీళ్ళు వదిలేరు కదా వదినా. నాగవల్లి, నీ మొగుడు పూజకు సహకరిస్తాడో లేదో అనుకున్నాను. బాగానే సహకరించాడు. నాగవల్లి మొగుడు, నాగవల్లి మొగుడు అని ఇప్పటికే 40 సార్లు పిలిచారు. అదేంటి, అదేమైనా మొక్క నాగవల్లి మొగుడా? అదొక లెక్క. ఆ లెక్కలన్నీ తర్వాత చూడొచ్చు. ముందు భోజనాలు ఏర్పాట్లు చేయండి. చెప్పబోడా, ఏంది కదా? ఈ ఇంటి కథలో అయితే ఇవాళ నేనే హీరోలా కనిపిస్తున్నాను నాన్న. నాకు చెయ్యని మర్యాద అంటూ లేదు. నేను పొరపాటున నాగవల్లి మెళ్ళలో తాలి కట్టానని అప్పుడు కోపాన్ని చూపించిన తర్వాత మొదటిసారి వీళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయో చూపించాడు. అయితే మంచి మాట చెప్పేవరా బోడా. గంగ ఏదో కుట్ర మీద నేను ఇంటికి పిలిచాడనుకున్నాను. ఆడి చెల్లికి మూడుగా పిలిచి నీ మీద ప్రేమ కురిపిస్తా ఉన్నాడన్నమాట. మొన్న నీ పైన పెట్రోల్ కురిపించినప్పుడే వీళ్లతో తెగదెంపులు చేసుకుందాం అనుకున్నాను. కానీ పండు ముత్తైదువులు కూడా వచ్చి నాగవల్లి మొగుణ్ణి నేనే అని తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. ఆడపిల్ల నెచ్చుకున్నాడు కదా, ఆ మాత్రం భయం ఉంటాదిలే. పూజలేమో గాని నన్ను పూజించడం ఎక్కువైపోయింది. వీళ్ళ వినయం, విధేయత ఇవన్నీ చూస్తుంటే మనం పొరపాటు పడ్డామేమో అనిపిస్తుంది. నువ్వు మన అలవాట్లు మర్చిపోకూడదు రాబోడా. వాడేదో చేస్తాడనుకున్నావు, కానీ ఏమీ చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఏదో ఒకటి చెయ్యాలా. అది ఆడు మనల్ని పంచాయతీలో కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగలాలా. వాడు గెలవడానికి నవ్వుతూ ప్రచారం చేసిన చెల్లెళ్ళు ఏడవాలా. ధైర్యం చెప్పి పోటీలో దింపిన శివపార్వతి కూడా అనవసరంగా నిన్ను ఇంటికి పిలిచి పెద్ద తప్పు చేసాం అనుకోవాలి రాబోడా. సందర్భం అయితే ఉంది, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నాన్న. లేట్ అయినా పర్వాలేదు, కానీ వేటు మాత్రం పడిపోవాలి రాబోడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.